ఫుడ్ పాయిజన్ బాధితులను హరీష్ రావు పరామర్శించారు. ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు హరీష్ రావు. ఇప్పుడు అలా చూద్దాం. కబ్జాలలో రైజ్ అవుతున్నావు, కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం ఆసుపత్రుల మీద ఫాల్ అయిపోతున్నారు. మంచాల మీద పడిపోయిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కోతలు కోయడం కాదు, రేవంత్ రెడ్డి నోరిప్పితే అబద్ధాలే. ఇక మాటలైతే కోటలు దుంకుతాయి. కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు, గా హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టు. ఫస్ట్ నువ్వు విజన్ 2047 తొక్కుతా పీకుతా అని పిచ్చకుంట్ల మాటలు మాట్లాడకు. పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చెయ్యి. మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప అన్నీ ఉత్తముచ్చట్లే. ఏమైనా మాట్లాడితే 20,000 కోట్లతో నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నా అంటాడు. 20,000 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టేటప్పుడు అప్పటిదాకా పిల్లలు బతుకుంటే కదా. ఇలా పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు, గిజగిజలు ఆడిపోతున్నారు. ఇవాళ మేము ఆ పిల్లల్ని మాట్లాడించినప్పుడు ఏం చెప్తున్నారు పిల్లలు? సార్ మాకు అన్నం దొడ్డు బియ్యం వస్తున్నది, అన్నం తినబుద్ధి అయితే లేదు, అన్నం ఉడుకుతలేదు, ఆ అన్నం తింటే కడుపును వస్తున్నది. ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన కేసీఆర్ గారేమో ఆనాడు గురుకుల పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూళ్లకు సన్న బియ్యం ఇచ్చి మంచిగా కడుపు నుండి అన్నం పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక బియ్యం చక్కగా ఉంటలేదు అని ఇవాళ స్వయంగా నేను ఒక 40 మంది పిల్లల్ని మాట్లాడిస్తే బారీక్ చావల్ ఆరా సాబ్, ఖానా అచ్చా నయ్యే సాబ్ అని పిల్లలు చెప్తున్నారు. మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు 90 మంది ఇవాళ ఆసుపత్రుల పాలైపోయింది. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖాన్ల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో మెస్సీ. ఆ మెస్సీ వస్తాడట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు, బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు, నీలోఫర్లో పిల్లలు ఉన్నారు, కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డున, హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది? ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు, నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు. ఈ రోజు వరకు హైదరాబాద్లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? 61 సార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి, 61 సార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది, నువ్వు పోయి ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది. కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి, ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు ఈ పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిపోయినావు. పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిపోయినావు. మాటల్లో గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లే ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మేము మా పార్టీ ఆధ్వర్యంలో గురుకులాల బాట పట్టినాం, ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాం. అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు మెల్లగా లేచిండు, కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు లేచి అప్పుడు ఏమన్నాడు? లేలే ఇక ఎప్పటి నుంచి అంత గ్రీన్ ఛానల్ పైసలు ఇస్తా, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు రోజు హాస్టళ్లలో పోయి పంటరు, ఇక ఎక్కడ జరిగితే తోలు తీస్తా అని మాట్లాడిండు. మరి మళ్ళీ ఎందుకు జరుగుతున్నది? నీ గ్రీన్ ఛానల్ ఏమైపోయింది? ఎందుకు మళ్ళీ రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది? ఇప్పుడు తోలు తీయాల్సింది నీదా అధికారులదా? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు. పోయిన సంవత్సరం ఇట్లే మాట్లాడినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి కథ, వెనకటికి కూడా అన్నాడట, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నాడట. ఇక పిల్లలకి ఇంత అన్నం పెట్టే తెలివి లేదు రేవంత్ రెడ్డికి. ఇక నేను 3 మిలియన్
3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా, నేను 2047 విజను, నేను ఫ్యూచర్ సిటీ కడతా. నీ సిటీ ఏందో నువ్వేందో ముందు పిల్లలకి ఇంత కడుపు నిండి అన్నం పెట్టు. అరే పిల్లలు పోయి ఒక దిక్కు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సిగ్గుండాలి. నీ మీదనే కంప్లైంట్ ఇచ్చారు కదా, నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. ఈ పురుగులన్నం మాకొద్దని పోలీస్ స్టేషన్లో పిల్లలు పోయి ధర్నా చేస్తూ నువ్వు కేసు పెట్టి మన ముఖ్యమంత్రి మీద. ఆడ పాపం షామీర్పేట గురుకులానికి మా బీఆర్ఎస్వి పిల్లలు పోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, బాత్రూములు కడిగేటువంటి బ్రష్లతోని బౌగోన్లు కడుగుతుండట. ఏం కావాలి ఆ పిల్లల పరిస్థితి? ఇంత దారుణంగా ఉంటుందా పిల్లల పరిస్థితి? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్ళైనా పిల్లలకి ఇంత అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి? ఏదో కొత్తగా వచ్చినా ఏడాది తప్పించుకున్నావు. నిన్ననే 2 ఏళ్ల పాలనను సంబరాలు చేసుకున్నావు, తెగ సంబరాలు చేసినావు కదా. కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ములు ఖర్చు పెట్టి 100 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు పెట్టి పేపర్లల్లో, టీవీలల్లో, హోర్డింగ్లల్లో దేశం మొత్తం రాష్ట్రం ఏడ చూసినా నీ బొమ్మలు పెట్టుకున్నావు. నీ బొమ్మలు మస్తుగా చూసినాం కనుక పిల్లలకి ఇంత అన్నం పెట్టు. అన్నం పెట్టే చేతన అయితే లేదు నీకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకో ఏమో నాకు అర్థం కాదు, పేద పిల్లల మీద పగబట్టిండి నా రేవంత్ రెడ్డి. ఆ పేద పిల్లలకు కనీసం ఇందాక పిల్లలు చెప్తున్నారు, సార్ పొద్దుగాల చలికాలం ఆడపిల్లలు వాళ్ళు ఆ సన్నీళ్లతో స్నానం చేయలేకపోతున్నాం సార్, ఒక గీజర్ పెట్టింది సార్ అన్న పిల్లలు బతిలాడుతున్నారు. అరే నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుకుంటావు, 100 కోట్లతోనే ఆ మెస్సీని తెచ్చుకొని ఫుట్బాల్ ఆడతావు. కనీసం మరి ఈ పిల్లలకి ఇంత వేడి నీళ్ళు వచ్చేటట్టు ఓ హీటర్ పెడితేంది, చలికాలం ఓ దుప్పట్లో, బ్లాంకెట్లో, షటర్లో ఇయ్యచ్చు కదా. ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో బ్లాంకెట్లు రాలేదు, దుప్పట్లు రాలేదు. ఆడపిల్లలకు కూడా చన్నీళ్లతో చలికాలంలో 5 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇవాళ చలికాలం గిజగిజ వణికిపోతూ చన్నీళ్ళ స్నానం చేస్తున్నారు పిల్లలు. ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉన్నా. ఈ పేద పిల్లలంటే నీకు ఎందుకు చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. నీ పాలనలో ఈ 2 ఏళ్లలో 116 మంది పిల్లలు చనిపోయింది. పాము కాటు, కుక్క కాటు, ఎలుకలు కొరుకుడు, కరెంటు షాకులు కొట్టుడు, కలుషిత ఆహారం తిని 116 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇంకెంతమందిని చంపుతావు? 2 ఏళ్లలో 116 మందిని చంపినా కూడా నీకు ఇంకా కనునిప్పు అయితలేదా? చీమ గుట్టినట్టు అయితలేదా? ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా? ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల, అమ్మ పేరు ముస్లిం అమ్మ, కేసీఆర్ సాబ్ ఉండగా ఇట్లా ఎప్పుడు కాలేదు సార్, ఆయన మా కోసం ఈ స్కూళ్ళు పెడితే మేము నమ్మి ఇలా జాయిన్ చేసినాం సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక గిట్ల అవుతుంది అని ఒక తల్లి, ఒక అమ్మాయి తల్లి నాకు చెప్పుకుంటూ కేసీఆర్ని యాడ్ చేసుకున్నది. ఆ రేవంత్ రెడ్డిని గట్టిగా అడుగుండ్రి సారు అని నాకు ఒక తల్లి చెప్పింది నాకు. ఈరోజు ఇంత దుర్మార్గంగా నీ పాలన ఉన్నది. ఈరోజు ఇవాళ నీది ఎంతసేపు కమిషన్ల గొప్పలే, నీది విద్యా కమిషన్ అని వేసినావు. ఓ విద్యా కమిషన్ పీక్తుంది, పొడుస్తుంది, ఇక నేను మొత్తం మారుస్తా అన్నావు. విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 1 ఏడాది అయింది. ఎక్కడ పోయింది? చెత్తపుట్టలు పడేసినావా? విద్యా కమిషన్ రిపోర్ట్ ఎందుకు అమలు చేయట్లేదో నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు మొన్న రేవంత్ రెడ్డి, ఏం మాట్లాడిండు? పేదవాడి మనసు చదువుతా అంటుండు. పేదవాడి మనసు చదువు పనిచేస్తాను. మరి పిల్లల మనసు అర్థమైతలేదా నీకు? ఈ పిల్లలు పురుగులన్నం మాకొద్దు అని పోలీస్ స్టేషన్ పోయిండ్రు, పురుగులన్నం మాకొద్దు అని జాతీయ రహదారి మీద రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. పురుగులన్నం తిని ఆసుపత్రుల పాలైతే ఈ పిల్లల మనసు నీకు చదువుతలేవా? నువ్వు కనబడతలేదా? నీకు వినబడతలేదా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. డైలాగులు కొట్టుడు కాదు, చేతనైతే పని చేసి చూపి. ఆయన రాహుల్ గాంధీ ఉన్నాడు, అప్పుడు వచ్చిండు, ఇక మేము ఉద్ధరిస్తామని ఆటోలో కూర్చొని తిరిగిండు. ఆటోలలో అందరు కాంగ్రెస్ పార్టీ కోటేయండి అన్నాడు. అశోక్ నగర్కి పోయి మీ పిల్లలంతా ఉద్యోగాలు ఇవ్వండి, మీకు నౌకర్లు ఇస్తా అని మాట్లాడిండు. ఇక మస్తు మాట్లాడిండు. 6 గ్యారంటీలకు నాది జిమ్మేదారు అన్నాడు. ఇవాళ ఎటువైండు ఆయన రాహుల్ గాంధీ? ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 200-300 మంది రైతులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. ఈ రాష్ట్రంలో 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 116 మంది విద్యార్థులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే పోరాటాలు జరిగితే రాహుల్ గాంధీ రాడు. కానీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి. వా రాహుల్ గాంధీ నీతి, నువ్వు ఎంత గొప్పనివే. ఓట్ల ముందు మాత్రం ఆటోలు ఎక్కుతావు, లైబ్రరీలు తిరుగుతావు, రైతుల కోసం వరంగల్కి వచ్చి డిక్లరేషన్ పెడతావు. ఇప్పుడు రైతులు చేస్తే రావు, పిల్లలు చేస్తే రావు, ఆటో డ్రైవర్లు చేస్తే రావు.
పిల్లలు రోడ్డు ఎక్కితే పట్టించుకోవు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తుండు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి పేదలంటే ప్రజలంటే ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుంది. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టున్నది. ఎలక్షన్ల ముందు అన్ని ఆటోలు ఎక్కిండ్రు, రైతుల చుట్టూ తిరిగిండ్రు, పిల్లల చుట్టూ తిరిగిండ్రు, కాళ్ళల్లో మొక్కిండ్రు, చేతులలో పట్టిండ్రు, హామీలు ఇచ్చిండ్రు, గ్యారంటీలు ఇచ్చిండ్రు, బాండ్ పేపర్లు ఇచ్చిండ్రు, ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు, టీవీల ముందు గొప్ప గొప్పగా అరచేతిలో వైకంఠం చూపించిండ్రు. గెలిచి 2 ఏళ్ళు అయింది. ప్రజల్ని ఇలా గుండెల మీద అంతా ఉన్నారు. ఎక్కడ ఎందుకు రాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైందా నీ 2 లక్షల ఉద్యోగాలను ఎందుకు అడగవు? అవ్వా తాతకు 4000 పింఛన్ ఏమైందని ఎందుకు అడగవు? అక్కా చెల్లెలకు 2500 మహాలక్ష్మి గురించి ఎందుకు అడగవు? పిల్లలు గురుకుల పాఠశాలల్లో పాపం పురుగులన్నం తిని ఆగమైతుంటే అన్నం పెట్టే తెలివి లేదా రేవంత్ రెడ్డి అని అడగవా నువ్వు? ఆయన పిలుస్తాడట, ఈయన ఉరికొస్తాడట, స్పెషల్ ఫ్లైట్లు. ఇక రేవంత్ రెడ్డి ఆడే ఫుట్బాల్ చూడడానికి ఆయన ప్రత్యేక విమానం వేసుకొని ఢిల్లీకి వెళ్ళి వచ్చి రాహుల్ గాంధీ గారు ఈ రేవంత్ ఆటను చూసి ఆయన పరితపిస్తారట. అయ్యా రాహుల్ గాంధీ గారు, రేవంత్ ఆట చూస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. ఈ పిల్లలు వచ్చి చూడు, కోటిలో నీలఫోర్లో ఉన్న పిల్లలు వచ్చి నీ రేవంత్ పాలనలో కడుపు నొప్పితో, పురుగులన్నంతో, కలుషిత ఆహారంతో ఆ పిల్లల్లో కన్నీళ్లను చూడు రాహుల్ గాంధీ. నీ రేవంత్ రెడ్డి పాలన ఎంత అధ్వాన్నంగా, ఎంత దరిద్రంగా ఉందో మేం చెప్పుడు కాదు. ఆ నీలోఫర్ ఆసుపత్రిలో, కింగ్ కోటి ఆసుపత్రిలో ఉన్న పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు రాహుల్ గాంధీ. నీకు మనసు ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివైతే ఈ పిల్లల బాధలు విను. ఇకనైనా పురుగులన్నం చాలించండి, పిల్లలకు కడుపు నిండా ఇంత అన్నం పెట్టండి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి. రేవంత్ పాలనలో పిల్లలు ఏమంటున్నారంటే ఇక నేను నీ గురుకుల పాఠశాలకు, నేను ఇంటికే పోతా అంటున్నారు. అంటే గురుకుల పాఠశాలల ప్రతిష్ట దెబ్బతీస్తున్నావు, ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట దెబ్బతీస్తున్నావు. పిల్లలు గురుకులాలకు పోవాలంటే భయపడే రోజులు వచ్చినాయి నీ కాలంలో. సిగ్గుతో తలదించుకో. ఏ మొహం పెట్టుకొని ఫుట్బాల్ చోకులు పెట్టుకుంటున్నావు నువ్వు? పిల్లలు దవాఖానలలో పడితే నీ మంత్రి రాడు, నువ్వు రాడు, నీకు టైం దొరకది. నువ్వు ఫుట్బాల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నావు నువ్వు. వీడికి వస్తే అల్ట్రాసౌండ్ చేయలే పిల్లలకు. నిన్నటి నుంచి ఒక అమ్మాయి కడుపు నొప్పితో ఏడుస్తుంటే అల్ట్రాసౌండ్ చేయలే ఇప్పటిదాకా. ఏమైందా అల్ట్రాసౌండ్ చేయలేదంటే, అల్ట్రాసౌండ్ మధ్యాహ్నం 2 గంటల దాకానే చేస్తాం సార్, మధ్యాహ్నం 2 తర్వాతనే వస్తుంది అన్నది కడుపు, అందుకే రాత్రి అల్ట్రాసౌండ్ మా దగ్గర ఉండదు సార్, మధ్యాహ్నం 2 బజే అల్ట్రాసౌండ్ బంద్ అంటుండు సూపరింటెండెంట్. ఇక సిటీ స్కాన్ దగ్గర పోయినా, సిటీ స్కాన్కు పేద తాళం వేసి పెట్టిరు కింగ్ కోటి ఆసుపత్రిలో. ఆనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి డైరెక్షన్లో నేను ఇక్కడ సిటీ స్కాన్ పెట్టించిన. పరిస్థితి ఏంటంటే మేము పెట్టిన సిటీ స్కాన్ నడపశాతం అయితలేదు గవర్నమెంట్కు. 6 నెలలు అయిందట తాళం వేసి సిటీ స్కాన్కు. ఏమైందా సూపరింటెండెంట్ గారు అంటే టెక్నీషియన్ లీవ్ పెట్టిపోయింది సార్, టెక్నీషియన్ పోతే ఇంకో టెక్నీషియన్ తెచ్చుకోవా? 6 నెలలకెళ్ళి సిటీ స్కాన్ పనిచేయకపోతే పేదల పరిస్థితి ఏంది? పేదలు ప్రైవేట్లో పోయి సిటీ స్కాన్ చేయాలంటే 4000 5000 ఖర్చు అయింది కదా. 6 నెలలకెళ్ళి సిటీ స్కాన్ రూమ్కు తాళమేసి పెట్టిందంటే ఈ పాలన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీని కోరుతున్నాం. రాహుల్ గాంధీ ఫుట్బాల్ చూసుడు కాదు, ఈ పిల్లల్ని చూడొచ్చి కోటిలో నీలఫోర్లో ఉన్న పిల్లల కడుపు నొప్పితో బాధపడుతున్న పిల్లల్ని చూడు, కనికరం చూపు. రేవంత్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చి ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంబులెన్స్ వచ్చిందని ఆపిన. బ్రేకింగ్ ని చూస్తున్న వరంగల్ నగరంలోని 25వ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాజిద్ పైన దాడి ఘటన కేసులో మంత్రి కొండ సురేఖ అనుచరుడు నవీన్ రాజు పైన ఇంతిజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ రాజు తీరుపైన వాట్సాప్ గ్రూపుల్లో ఆడియోలు పెట్టినందుకు తనను కత్తితో బెదిరించి దాడి చేశారని బాధితుడు సాజిద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా అతనిపైన బిఎన్ఎస్ సెక్షన్లు 118, 296, 351 కింద నవీన్ రాజుతో పాటు అతని అనుచరులపైన పిఎస్లో కేసు నమోదు చేశారు. किसके अभी बारे में क्या एक ही बात बोलो अन्ना
नहीं इधर तप्पू नहीं तो मैं उसके पास कभी गए नहीं हम एक बात भी नहीं कहा कहा जी एक बात भी नहीं कहा कहा जी एक बात भी नहीं कहा कहा जी फोन करो कट करा वॉइस रिकॉर्ड వరంగల్ నగరంలోని 25వ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాజిద్ పైన దాడి ఘటన కేసులో మంత్రి కొండ సురేఖ అనుచరుడు నవీన్ రాజుపై ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ రాజు తీర్పిన వాట్సాప్ గ్రూపుల్లో ఆడియోలు పెట్టినందుకు తనను కత్తితో బెదిరించి దాడి చేశారని బాధితుడు సాజిద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అతనిపైన బిఎన్ఎస్ సెక్షన్లు 118, 296, 351 కింద నవీన్ రాజుతో పాటు అతని అనుచరులపైన కేసు నమోదుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ నగరంలోని 25వ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాజిద్ పైన దాడి ఘటన కేసులో మంత్రి కొండ సురేఖ అనుచరుడు నవీన్ రాజ్ పైన ఇంతేజార్ గంజ్ పోలీసులో కేసు నమోదుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? ఏదైతే వరంగల్ తూర్పులో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఒక పక్క మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య వర్గంలోకి భారీగా ఇటు వరంగల్ తూర్పుకు సంబంధించిన కొండ వర్గానికి సంబంధించిన అనుచరులు కూడా చేరుతున్న నేపథ్యంలో నిన్న ఒక ట్విస్ట్ జరిగింది. ఏదైతే ప్రధాన అనుచరైన రమేష్, ఎవరైతే నల్గొండ రమేష్ ఉన్నారో నిన్న కొండ వర్గంలోకి చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకో అనుచరుడైన నవీన్ రాజు పైన కూడా పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ నాయకులపైనే నవీన్ రాజు ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. కొండ దంపతులు మంత్రి అయిన తర్వాత, కొండ మంత్రి అయిన తర్వాత ఈ ప్రధాన అనుచరుడైన నవీన్ రాజు సెటిల్మెంట్ల దందా, అరాచకాలు మితిమీరిపోతున్నాయని ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు రావడం, సొంత పార్టీ కార్యకర్తలు నాయకులపైనే తను దౌర్జన్యాలు చేస్తున్నారనే నేపథ్యంలో ఇటు వరంగల్ 25వ డివిజన్ చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సాజిద్ పై కూడా తను గతంలో ఒక నవీన్ రాజు గతంలో ఒక లారీ అసోసియేషన్ సంబంధించిన సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, అలాగే ఇటు వైన్ షాప్ల విషయంలో కూడా తనను బెదిరించాడు. ఈ రెండు ఘటనలో నేను నవీన్ రాజు పైన తనకు కొండ దంపతుల దృష్టికి తీసుకెళ్ళడానికి సోషల్ మీడియా వేదిక కొన్ని చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను కక్ష కట్టి నా పైన కత్తితో దాడి చేసి చంపుతానని బెదిరించి జరిగిందనే నేపథ్యంలో ఇటు సాజిద్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మొదట పట్టించుకోలేదు. దాన్ని మట్టెవాడ మిల్స్ కాలనీ పోలీసులను సంప్రదించాలని చెప్పడం, కొంత జాప్యం చేయడంతో ఎవరైతే కొండ దంపతులకు వ్యతిరేక వర్గమైన సారయ్యని జోక్యం చేసుకోవడం, ఎందుకు కంప్లైంట్ పైన మీరు చర్యలు తీసుకోవట్లేదని, ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని పోలీసులతో మాట్లాడిన వెంటనే నిన్న ఇటు నవీన్ రాజు పైన బిఎన్ఎస్ సెక్షన్లు 118, 296, 351 కింద అయితే అతనితో పాటు అతని అనుచరుల పైన కేసు నమోదు చేశారు. అసలు వరంగల్ తూర్పులో ఏం జరుగుతుంది, కొండ దంపతులు మొత్తం కూడా వారి ప్రాబల్యం కోల్పోతున్న పరిస్థితి, మొత్తం కూడా మన వ్యతిరేక వర్గంలో చేరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రానున్న మున్సిపల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ఇటు సారయ్య వర్గంలో ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో అందరూ కూడా సారయ్య వర్గంలో చేరడంతో అసలు వరంగల్ తూర్పులో ఏం జరుగుతుందనే అనే కార్యకర్తలు అయితే ఇటు ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రధాన అనుచరుడు కొండ సురేఖ, కొండ మురళికి ప్రధాన అనుచరుడు పైన కేసు నమోదు చేసిన నేపథ్యంలో అసలు కొండ దంపతులు యాక్షన్ ఏ విధంగా ఉంటుందని అయితే ఇటు వరంగల్ తూర్పు కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తున్న పరిస్థితి ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నార్కటిపల్లి మండలం ఔరవాణి గ్రామంలో వింత ఘటన ఒకటి చోటు చేసుకుంది. తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఓడిపోవడంతో దేవుని ఫోటోతో తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకుని ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపైన 448 ఓట్లతోటి జక్కిలి పరమేశ్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఓట్ల కోసం డబ్బులు ఎవరు పంచమని అడిగారని ఓటర్లు ఎదురు తిరుగుతున్నారు. అంటే
వేస్తే ఉంచుకొని అయినప్పుడు మా పైసలు మాకు ఇవ్వండి. కులాలు కులాలు ముంచారు. నల్గొండ జిల్లా నార్కటిపల్లి మండలం ఔరవాణి గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఓడిపోవడంతో దేవుని ఫోటోతో తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకుని ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపైన 448 ఓట్లతోటి జకిలీ పరమేశ్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఓట్ల కోసం డబ్బులు ఎవరు పంచమని అడిగారని ఓటర్లు ఎదురు తిరుగుతున్నారు. నల్గొండ జిల్లా నార్కటిపల్లి మండలం ఔరవాణి గ్రామంలో జరిగిన వింత ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు, మొదటి పంచాయతీ ఎన్నికలు చూసిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థులు మాత్రము అంటే గెలిచిన అభ్యర్థులు డబ్బులు ఇస్తున్నారు. అదేవిధంగా ఓటమి చేసినటువంటి అభ్యర్థులు కూడా ఓటర్లు డబ్బులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. సో ఈ విషయానికి సంబంధించి ఓడిపోయిన అభ్యర్థులు మాత్రము ఆ యొక్క ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ ఇళ్ళకి మాత్రం వెళ్ళేసేసి మీరు నాకు ఓటు వేయలేదు, నా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళని అభ్యర్థిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే ఘటన ఈ రోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నార్కటిపల్లి మండలం ఔరవాణి గ్రామంలో చోటు చేసుకోవడం జరిగింది. ఔరవాణి గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాలరాజు అనే వ్యక్తి పోటీ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వేరే పర్సన్ పోటీ చేయడం జరిగింది. సో ఈ పోటీ చేసిన బాలరాజు అనే వ్యక్తి మాత్రం ఓటమి చెల్లించారు. దీంతో బాలరాజు భారం తీసుకొని అదేవిధంగా ఒక దేవుడి ఫోటో పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళేస్తే మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నాకు ఓటు వేయలేదు కాబట్టి నా డబ్బులు నాకు తిరిగియండి, లేకపోతే మాత్రం ఈ పురుగుల మందు దాన్ని చచ్చిపోతాను అని చెప్పేసి కూడా ప్రతి ఇంటికి వెళ్ళేసి ఎవరైతే తనకు ఓటు వేయలేదని భావించారో వాళ్ళ ఇళ్ళ వద్దకు వెళ్ళేసి అతను లేకుండా అదే సమయంలో ఓటర్లు కూడా చెప్పారు, మీరు మాకు ఎందుకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ఏ విధంగా ఎందుకు మీరు వచ్చేసి మా ఇంటి దగ్గరికి వచ్చేసి ఎందుకు ఈ విధంగా అడుగుతున్నారు అని చెప్పేసి కూడా ఓటర్లు కూడా చెప్పారు. మిమ్మల్ని ఎవరు ఇవ్వమని చెప్పారు, అదేవిధంగా ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం వాళ్ళు మాత్రం తన యొక్క భారం తీసుకొని ప్రతి ఇంటికి వెళ్తున్నాడు, తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రతి లేనట్లయితే మాత్రం నేను ఆత్మహత్య చేసుకుంటాను ఈ పురుగుల మందు డబ్బా తీసుకొని, అందుకంటే పురుగుల మందు డబ్బా కూడా వాళ్ళ వెంట పెట్టుకుని పురుగుల మందు చచ్చిపోతాను అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఓటర్లు మాత్రం అతని యొక్క అభ్యర్థులు మాత్రం తిరస్కరిస్తున్నారు. మీరు ఓటమి చెందిన తర్వాత ఈ విధంగా వచ్చి అడగడం సబబుగా లేదు, మీరు ఎవరు ఏమన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ధికార స్వరంతో అతన్ని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. వేస్తే ఉంచుకొని అయినప్పుడు మా పైసలు మాకు ఇవ్వండి. చేయగలిగితే చేస్తాము, లేకపోతే చేయలేము. దానికి కూడా క్లారిటీ ఇస్తాం. తర్వాత తాడికొండలో బైపాస్ రోడ్డు వల్ల विभिन्न राष्ट्रीय स्तर पर प्रदर्शन कर यह टीम देश के युवाओं को भारतीय वायुसेना का सदस्य होने के लिए प्रेरित करती है। इन खूबसूरत हवाई मशीनों को पूरी क्षमता से उड़ाने के साथ यह टीम एडवांस लाइट हेलीकॉप्टर ध्रुव की योग्यता एवं पायलटों के कौशल को दिखाने के साथ साथ यह भारतीय विमानन प्रौद्योगिकी की प्रगामी प्रवीणता को भी दर्शाती है। मुझे आज यहाँ यह बताते हुए अत्यंत गर्व हो रहा है कि हमारी टीम वर्तमान में केवल एशिया की ही नहीं बल्कि पूरे विश्व की एकमात्र 5 मिलिट्री हेलीकॉप्टर डिस्प्ले टीम है। And now on this note, set your gaze straight ahead as the team will soon be rolling in for the crossover break. Both the pairs flying abreast will execute a synchronized banking, dramatically tilting towards each other until their rotors are nearly vertical and crossing in very close proximity. Look straight ahead for the crossover break as we await the leader's call.